ఇప్పుడే ఇంగ్లీష్లో ప్లేస్ చేశానండి. నేను ఇంతకుముందు పోస్ట్ చేశాను, భారతదేశానికి కులం మతం తప్ప భారతీయులకి ఇంక రెండోదాంతో పని లేదు, అందుకే మనకు మైక్రోసాఫ్ట్ గూగుల్ అని కంపెనీలు ఇండియాలో లేవని. మీరు ముస్లిం సోదరులు అయితే నేను మీతో ఉన్నానండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇండియా న్యూస్ చాలా సాడ్గా ఉంది. బుల్డోజ్ చేసి పడేస్తున్నారు ఎవరైనా యాజిటేషన్ చేసిన ఇదంతా. సో హిందూస్లోనే 5 క్యాస్ట్లోనే 25,000 సబ్ క్యాస్ట్లోనే ఒకరికొకరు పడి చావదు. వీళ్ళంతా అక్కడ మెజారిటీ కార్డ్ ప్లే చేస్తారు. 1.5 బిలియన్ ఇండియన్స్లో 80% హిందూస్ ఉన్న ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కంటే భయపడతారు. డెమోక్రసీలో అందరూ ఈక్వల్. బట్ వీళ్ళు అమెరికా వచ్చినప్పుడు వీళ్ళంతా మళ్ళీ మైనారిటీ కార్డ్ ప్లే చేస్తారు, గ్రీన్ కార్డులు కావాలంటారు. మళ్ళీ మిడిల్ ఈస్ట్ నా అంచనాల ప్రకారం 500 బిలియన్ ఇండియన్స్ షేమ్లెస్లీ వెస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి పారిపోయామండి. డబ్బుల కోసమో, ఇండియాలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేదనో, ఇండియా మీద వాటెవర్. సో మీరు కూడా అలా పారిపోండి, ఎందుకంటే మీ పిల్లల కోసం. ఎందుకంటే ఇండియాలో ముస్లిమ్స్కి అసలు భవిష్యత్తు లేదు, ఉమెన్స్కి కూడా. సో ఈ హిందూయిజాన్నే పార్టీ కింద పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా భారత్ని హిందూ కంట్రీ కింద మార్చాలని, అది మానవత్వం లేదని అనిపిస్తూ ఉంటుంది. మతం అలాగే ఉంటుందండి, ఏ మతమైనా. సో అలా చేయకూడదు, అది ఖండించాలి కదా. ఈ హిందూస్ ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళైనా. పార్టీషన్ ముందు ఎలా ఉందో నాకు తెలియదు, పార్టీషన్ అప్పుడు చూశాను, పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కింద అయిపోయింది. సో బట్ నా ఉద్దేశం, నా అనాలిసిస్, నా స్టడీ ప్రకారం పార్టీషన్ అప్పుడు ఇండియాలో ఉండిపోయిన ముస్లిమ్సే ట్రూ ఇండియన్స్ అండి. మిగతా వాళ్ళు హిందూస్ అందరూ బై కంపల్షన్, బై ఫోర్స్ ఇండియా కింద ఫామ్ అయింది కాబట్టి ఇండియన్స్ అయ్యారు. సో ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కే ఇంకా మోర్ పేట్రియాటిజం ఉంటుంది హిందూస్కి అంత పేట్రియాటిజం ఉంటే అమెరికాను మిడిల్ ఈస్ట్ కోసం దినాల కోసం ఎందుకు పారిపోతారండి? ఇండియాలోనే ఉంటారు కదా. సో మీరు కూడా మీ పిల్లల కోసం మీరు వేరే కంట్రీకి వెళ్ళిపోతే మంచిదండి. నిలబడి ఉండి కన్ఫ్రంట్ చేయగలిగితే ఓకే, బట్ అలా చేయలేనప్పుడు గవర్నమెంట్ రాక్షసంగా ఉన్నప్పుడు పారిపోవడం బెటర్ కదా. మాలాగా అందరిలాగా మేము ఏం చేస్తున్నాం, అందరం డబ్బులకి, బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి. ఓకే, నాకు బాధ వచ్చింది, ట్విట్టర్లో ఒక ఇండియన్ అన్న ఐడి రాశాడు 3, 4, 5, 6, 7, 8. సమ్టైమ్స్ ఇట్ మేక్స్ మీ ఫీల్ ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ టు హ్యావ్ బోర్న్ యాజ్ ఎ ముస్లిం ఇన్ ఇండియా. నాకు ఇలాంటివన్నీ న్యూస్ చదువుతుంటే నాకు అసలు గుండె తరిక్కిపోతుందండి, ఎందుకు ఇలా అయిపోయింది ఇండియా అని. సో ఎన్నాళ్ళని కులం, మతం, ప్రాంతం మీద కొట్టు చేస్తాం. అలా అని హిందూస్లో ఎక్కడ యూనిటీ లేదండి. వైష్ణవులు అంటే శైవం అంటే వైష్ణవ్ పడుతున్నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 9th క్లాస్ నుంచి మొదలైపోతుంది, ఇది ఏ కులం రా అంటాడు, సబ్ కులం ఏంటి అంటాడు. ఇంటర్మీడియట్కి వెళ్ళి ఒక లెవెల్లో ఉంటుంది, యూనివర్సిటీకి వెళ్ళి పీక్స్ ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమే కులము. మీరు ఏ టీవీ న్యూస్ చూసినా అలాగే ఉంటుంది. ఒక టీవీ ఛానల్ అయితే ముస్లిం అమ్మాయిని స్కూటర్ మీద వెళ్తుండగా ట్రాక్టర్ గుద్దింది అంటుంది. అసలు న్యూస్ ఏంట్రా బాబు నీ అమ్మ. మన ఎన్డీటీవీ న్యూస్ అనాలిసిస్ చూసినా కూడా అంతా క్యాస్ట్ బేస్డ్ అనాలిసిస్సే ఉంటుందండి. నేను ఎన్డీటీవీని తప్పుపట్ల, అక్కడ ప్రజలు ఎలా ఓట్లేస్తే అదే అనాలిసిస్ చేస్తారు కదా. మీరు ఏ గ్రామం తీసుకున్నా, ఏ టౌన్ తీసుకున్నా, ఏ సిటీ తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా, ఏ రాష్ట్రం తీసుకున్నా కులం, ప్రాంతం, మతం, రిజర్వేషన్ సిస్టమ్ మీదే ఓట్లేస్తారు కదండి. ఎవడు నీతి నిజాయితీ ఉన్నాడు ఎవడికి ఓటేయడు. సో అలాంటప్పుడు కులం, మన దేశం, మన మనుషులు కులం, మతం తప్ప మనకు రెండో జాసే లేదండి. బీబీసీ వాళ్ళు కొన్ని వీడియోలు పెట్టారు, బీబీసీ తెలుగు, రాజస్థాన్లో నీళ్ళు, మధ్యప్రదేశ్లో నీళ్ళు, అవి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు చూపారో తెలియదు. సో పాకిస్తాన్ ఇండియాకి పేదరికం, నిరుద్యోగమే ప్రధాన శత్రువులు అండి. కానీ వాళ్ళ మీడియా, వీళ్ళ మతం రెచ్చగొడుతూ ఉంటారు. సో మీరు ఆ ట్రాప్ల్లో పడిపోకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం సెల్ఫిష్గా ఆలోచించి మీరు ఇండియా వదిలి వెళ్ళిపోతే మంచిదండి. ఎవరైతే ట్రూ హిందూస్ అనుకున్నారో వాళ్ళు కన్ఫ్రంట్ చేయాలండి, గవర్నమెంట్ చేసే దాడుల్ని ఖండించగలగాలి. జై హింద్, ఖుదాఫిజ్.